ఏంట్రా అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఈ 2025లో ఎలాగైనా బాగుపడదాం అనుకుంటున్నా మావా. ఈ ఇయర్ లో విన్న బెస్ట్ జోక్ ఇదేరా. మరి లేకపోతే ఏంట్రా, బాగుపడదాము అనే పదానికి మనకి అసలు సంబంధమే లేదురా. దరిద్ర దేవత మనం మంచి ఫ్రెండ్స్. ఏచే ఎలా అయినా మారి చూపిస్తా. మార్పు చెందినవాడే మనిషి. అందుకే ఈ న్యూ ఇయర్ కి రిజల్యూషన్ కూడా పెట్టుకున్నా. అబ్బా ఏది ఏమున్నాయో చెప్పరా. 2025లో ఎలాగైనా ఒక 50,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగం సంపాదించాలరా. ఏంటి నీకే 50,000? బ్యాక్లాగ్స్ ఎన్నున్నాయో చెప్పరా. అంటే అది ఇప్పుడు ఎందుకులే. నెక్స్ట్ ఏంటి? 2025లో ఒక కారు కొనాలి. పోనీ బైక్ అయినా. ఏంటి బైక్ కూడా వద్దా? రే నీ దగ్గర ఉన్న సైకిల్ కి పంచర్ అయింది కదా, దాన్ని చేపించినావా? అంటే డబ్బులు లేవు. మరెందుకురా నీకు కారు బైకు? నెక్స్ట్ ఏంటి? 2025లో ఎవ్వరి దగ్గర ₹1 కూడా అప్పు చేయకూడదు. అవునా? మొన్న తీసుకున్న 500 ఇచ్చారా? హలో, నేను 2025లో చేయకూడదని చెప్పా. పాతవిస్తాను నీకు చెప్పలే. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. పెళ్లి నీకు? సరే, మీ చుట్టాలు ఎవరైనా నీకు పెళ్లినిస్తారా? ఇయ్యరు. పోని బయట వాళ్ళు ఎవరైనా ఇస్తారా? కష్టమే. మరెందుకురా నీకు పెళ్లి? నెక్స్ట్ ఏంటి? ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, మందు మానేయాలి మామా. మామా చెప్పడం మర్చిపోయా, వస్తుంటే ఒక 500 దొరికాయరా. పద మామా, బీరేద్దాం. ఇప్పుడే కదరా మందు మానేస్తా అన్నావు. అది 2025లో, ఇది 2024. పద. నీ బతుకులో నా చెప్పు. ఏం పర్లేదు, మనకు అలవాటే. ఇందుకేరా మనం బాగుపడండి. ఐఫోన్ మోజీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పటి నుంచి వీడియో లేట్ కాకుండా ఏదో ఒక చిన్న కాన్సెప్ట్ తో అయినా, ఒక 2 నిమిషాల వీడియో అయినా మీ ముందుకు తీసుకొస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన వీడియోకి వ్యూస్ పెంచండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.